హాయ్ అండి. మన ఛానల్లో ఇవాళ మనం మష్రూమ్ బిర్యానీ చేసాను. చూడండి ఎలా ఉందో, అసలు ఎంత పొడి పొడిలాడుతూ ఉందో చూడండి. బాస్మతి రైస్తో చేశానండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. అసలు ఈ పెరుగు చట్నీలో ఈ బిర్యానీ తింటే ఉంటుందండి, చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. అసలు రైస్ చూడండి, చూస్తుంటేనే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా, అంత బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా వాల్యుబుల్ అండి, అర్థం చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండానే వీడియోలోకి వెళ్ళిపోదామండి. వెల్కమ్ టు నెల్లూరు ఫుడ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి మష్రూమ్ బిర్యానీ చేస్తున్నామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి, బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నాను. చెక్క, లవంగాలు, కారనాస, యాలకులు, కొంచెం సోంపు, ఇవన్నీ నేను యాడ్ చేసుకుంటున్నానండి. స్పైసెస్ మనం ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిపోయండి. ఇప్పుడు మనం ఆనియన్, 2 మీడియం సైజ్ ఆనియన్స్ నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందామండి. ఆనియన్స్ ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకుందామండి. 1 టీ స్పూన్ ఫుల్ అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి. అల్లం పేస్ట్ ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత టమోటాలు కట్ చేసి పెట్టుకుని, నేను 3 మీడియం సైజు టమోటాలు కట్ చేసి పెట్టుకున్నానండి. అవి కూడా యాడ్ చేసుకొని నేను బాగా ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే నేను ముందుగానే 1/2 కిలో బాస్మతి రైస్ నేను బాగా కడిగి పక్కన పెట్టేసుకున్నానండి, నానబెట్టుకున్నాను. అలాగే నేను మష్రూమ్ 1/2 కిలో కూడా బాగా కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. టమోటాలు బాగా మక్కించుకుందామండి. ఇలా టమోటాలు ఫ్రై అయిన తర్వాత రుచికి తగ్గ సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే తర్వాత అయినా వేసుకోవచ్చు. అలాగే కొంచెం కారం కూడా వేసుకుంటున్నామండి. అలాగే కొంచెం వచ్చేసి ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఒకసారి ఇవి కలుపుకుందామండి. ఒక నిమిషం అలాగే మగ్గించుకుందామండి. చూడండి, ఆయిల్ ఈ మాత్రం సపరేట్ అయిపోయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న పచ్చి బఠానీ వేసుకుంటున్నానండి. ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఈ స్టేజ్లోనే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నానండి. రెండు కలిపేసుకొని నేను యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు నేను మగ్గించుకుంటానండి, ఎందుకంటే బఠానీ మనకు ఉడుకుతుంది. చూడండి, బఠానీస్ 50% ఉడికిపోయాయండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని కొంచెం కసూరి మెంతి వేసుకుందామండి. కసూరి మెంతి వేసుకోవడం వల్ల బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. క్రష్ వేసేసుకుందాము. ఒకసారి కలిపేసుకుందామండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకుందామండి.
మష్రూమ్స్ యాడ్ చేసుకుందామండి. ఇలా ఆఫ్ ఆఫ్ చేసుకుంటే బాగా ఉడుకుతాయండి. ఒకసారి కలిపి మూత పెట్టేసుకుందాము. ఎందుకంటే ఇవి కొంచెం మగ్గితే బాగుంటుందండి. విరిగిపోకుండా కలుపుకోవాలండి చిన్నగా. ఇంకా మూత పెట్టేసుకుందామండి. చూడండి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. చూడండి మన మష్రూమ్స్ లో అసలు కొన్ని కూడా వాటర్ వేయలేదు. ఎలా వాటర్ ఊరాయో ఈ వాటర్ ని బట్టి మీరు రైస్ లో వాటర్ వేసుకోవాలండి, లేదంటే మెత్తగా అయిపోతుంది. నేను 1/2 కిలో బియ్యం తీసుకున్నానండి. నాకు ఎగ్జాక్ట్లీ 3 గ్లాసులు వచ్చాయి. కడిగి పెట్టుకున్న రైస్ నేను ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. రైస్ యాడ్ చేసుకున్నానండి. ఒకసారి కింద అడుగు నుంచి నేను కలుపుకుంటాను. చిన్నగా కలుపుకోండి, ఎందుకంటే బియ్యం ఇరిగిపోకుండా. నాకు 3 గ్లాసు రైస్ వచ్చాయండి 1/2 కిలో. నేను 3 గ్లాసులకి వచ్చేసి నేను వాటర్ కూడా 3 గ్లాసులు యాడ్ చేసుకుంటున్నానండి. బాస్మతి రైస్ కి ఇదేనండి పర్ఫెక్ట్ కొలత. నేను ఆల్రెడీ ముందుగానే కొలిసి పక్కన పెట్టేసుకున్నానండి. అవి డైరెక్ట్ గానే యాడ్ చేసుకున్నాను. నేను హీట్ వాటర్ చేసుకున్నానండి. హీట్ వాటరే వేసేసుకుంటున్నాను. ఈ స్టేజ్ లో ఒకసారి కలుపుకొని ఉప్పు కారాలు ఏమన్నా తక్కువైతే వేసుకోండి. నాకైతే కరెక్ట్ గా అన్ని సరిపోయాయండి. ఇలాగే ఇరిగిపోకుండా కాసేపు ఉడికించుకుందామండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందామండి. ఒకసారి కలిపేసుకుందామండి. బియ్యం విరిగిపోకుండానే కలుపుకోవాలండి, లేదంటే బియ్యం విరిగిపోయేసి అంత అన్నం ముద్ద ముద్దగా అయిపోతుంది. ఇంకా మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఒక 3 నిమిషాలు ఉడికించుకుందామండి. ఒకసారి మూతి చూసుకుందామండి. 3 నిమిషాలు అయిపోయింది. చూడండి ఎలా వచ్చిందో. ఒకసారి కింద నుంచి పైకి ఇలా కలుపుకుందామండి. నిదానంగా కలుపుకోవాలండి. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా అవుతా ఉందో. ఇప్పుడు సిమ్ లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు దమ్ చేసుకుందామండి. మనకి పర్ఫెక్ట్ గా కుక్ అయిపోద్ది. ఇప్పుడు కొంచెం పైన కొంచెం కొత్తిమీరను, ఒక 4 రెమ్మలు పుదీనాను యాడ్ చేసుకొని దమ్ చేసేసుకుందామండి. ఒక 10 నిమిషాలు దమ్ పెట్టేసుకుందాము సిమ్ లో. దమ్ ఇచ్చేసి 10 నిమిషాలు అయిపోయిందండి. 10 నిమిషాలు అయిపోయిన తర్వాత కూడా స్టవ్ ఆఫ్ చేసేసి 10 నిమిషాలు కూడా నేను ఇలా పెట్టాను. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా అయిపోయిందో. చూడండి అసలు ఎంత పొడి పొడిగా అయిందో చూడండి. మొత్తం కూడా ఎంత పొడి పొడిగా అయిపోయిందో. చాలా బాగుంటదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అసలు వాటర్ అనే మాటే లేదండి. చూడండి అసలు ఎంత డ్రైగా ఉందో. చాలా బాగుంటదండి ఈ బిర్యానీ. పెరుగు చట్నీ వేసుకొని తింటే ఉంటదండి. అసలు చూడండి కొంచెం కూడా చెమ్మ అనేది లేకుండా ఎంత డ్రైగా పొడి పొడిగా ఉందో. అంత బాగుంటదండి. అంతేనండి, చాలా సింపుల్ అండి ఇది చేసుకోవడం. నేను చెప్పిన కొలతలతో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నేను కామెంట్స్ అన్ని చూస్తాను. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.
ఎందుకంటే నేను పెట్టే మీకు ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. చాలా సింపుల్ అండి ఈ రెసిపీ. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, ఎంత పొడి పొడిలాడుతూ ఉందో. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్లో పెట్టండి. మరొక వీడియోతో నేను మీ ముందుంటానండి. అప్పటి వరకు బాయ్ అండి.